సో సండే అప్డేట్స్ చూద్దామండి. సో ఒక రేంజ్ లో గొడవ అయిందంట దివ్యాకి మళ్ళీ తనుజాకి. అది మనకి ఎపిసోడ్ లో ఎంతవరకు వేస్తారో తెలీదు, లీక్స్ అన్నమాట. ఒక 20 minutes అయినా నాకు సార్ ముందు వాదించుకోవడమే జరిగిందంట. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే నాకు సారు ఈ తినేం మాట్లాడిందో దివ్య వీడియోస్, తనుజ ఏం మాట్లాడిందో ఆ వీడియోస్ అన్ని ప్లే చేశారంట. సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారంట. సార్ట్అవుట్ ఎందుకు చేయాలబ్బా, ఎందుకు చేయాలి సార్ట్అవుట్? అవసరం ఏముంది నాకు సార్ సార్ట్అవుట్ చేయడానికి? పెట్టుకొని అందరూ తనుజ ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పేసి ఎవరు రైవల్ని పెట్టుకోవట్లేదు. ఆ ఉన్న ఒక్క అమ్మాయి అన్నా పెట్టుకోని కదా. ఎందుకంటే తనుజాకి ఒక 70% సపోర్ట్ చేసిన, దివ్యకు లైట్ ఆఫ్ చేశారు అని చెప్పేసి, దివ్యకు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి దివ్య తరపున మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు కామెంట్స్ వస్తున్నాయి ఇన్స్టాలో అయినా ఇక్కడైనా. ఎందుకంటే దివ్యకైతే అన్యాయం చేసింది కదా, అప్పుడు అదే సేమ్ ఇది చేసింది. ఈమె ఏడవడం వల్ల ఈమె ఎక్స్పోజ్ ఎక్కువ అవుతుంది. ఆమె ఏడవలేదు కాబట్టి ఆమె అవ్వట్లేదు, అంతే కదా. నిన్న భరణి గారితో కూడా అదే మాట్లాడతారు. ఎందుకంటే ఖచ్చితంగా అది నిజమే. తనుజకు ఫ్యాన్ బేస్, పిఆర్ టీము పక్క పైసలు పెట్టుకొని వచ్చింది కాబట్టి ఆమెకు భర్జన కొడతారు. ఇంకొకటి నోన్ ఫేస్ సీరియల్ ఆడియన్స్ ఏడ్చింది గవ్వే కనబడతాయి, లోపల లోతులు ఏం కనబడవు. డీప్ గా ఎవరు చూడరు, డీప్ గా ఎవరు మాట్లాడింది వినరు, లైవ్ చూడరు. ఓన్లీ సీరియల్ ఆడియన్స్. కొంతమంది ఏంటంటే హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉండదు, జస్ట్ ఆ ఎపిసోడ్ వరకే చూస్తారు. ఆ ఎపిసోడ్ లో ఎక్కువ తనుజ పాజిటివ్ కంటెంట్ వేస్తారు, అందరి వేయరు. తను కళ్యాణివి కూడా చాలా వరకు వేయలేదు. ఎవరి అయినా సంజన గారు ఎవరి అయినా కూడా పాజిటివ్ కంటెంట్ వేయరు. ఓన్లీ తనుజకు ఫేవరబుల్ గా నడుస్తుంది. ఎందుకంటే అందులో నుంచి వచ్చిన వాళ్ళు అదే చెప్పారు, అందులో ఉన్న వాళ్ళు కూడా తనుజకు ఫేవరబుల్ గా నడుస్తుంది, తనుజను విన్నర్ చేయాలని చెప్పేసి సాయి క్లియర్ గా చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా అందరూ ఏంటంటే అదే ఇంకా ఆమె విన్నర్ అని చెప్పేసి ఆమెకు ఎవరు ఎదురు వెళ్ళట్లేదు. ఉన్న ఒక దివ్య వెళ్తుంటే ఎందుకు మీరు కంట్రోల్ చేస్తున్నారు? వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇమాన్యుయల్ భయపడిపోతున్నాడు తనుజకి టాప్ ఓటింగ్ ఉందని చెప్పేసి. ఇంకా నేను ఆమెతో పెట్టుకుంటే ఇంకా నెగిటివ్ అయిపోతే అట్లీస్ట్ టాప్ 5 వరకన్నా ఉండి వెళ్దామన్న ఆలోచన ఏమో, నామినేషన్ లోకి వస్తే వెళ్ళిపోతానేమన్న భయము. కళ్యాణ్కి కూడా కొంచెం ఎక్కడో ఉంది, కొంచెం పోటీ ట్రైవల్ పెట్టుకుందామని చూసిన కానీ ఎక్కడో భయపడుతున్నాడు, నెగిటివ్ ఎందుకు చేసుకోవాలని చెప్పేసి. పాజిటివ్ నుంచి నెగిటివ్ ఎందుకు వెళ్ళాలి? కానీ ఒక క్లారిటీ వచ్చింది కళ్యాణ్కి ఏంటంటే నామినేషన్ లో ఉంటే గట్టి పడతాము, నామినేషన్ లో ఉంటే ఓటింగ్ పెరుగుతుంది, ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అన్న విషయం మాత్రం గేమ్ మీద అయితే క్లారిటీ అయితే వచ్చేసింది కళ్యాణ్కి. సో అదన్నమాట మ్యాటర్. నాకు తెలిసినంత వరకు కళ్యాణ్కి అర్థమైంది. కానీ ఇంకా ముందు గేమ్ మారబోతుందా అనిపిస్తుంది. టాప్ 6 రివీల్ చేశారు. టాప్ 6 రివీల్ చేయడం అనేది బ్లండర్ మిస్టేక్ కానీ తెలిసిపోయింది. కానీ సుమన్ అన్న అయితే లేడు, తనుజ ఫస్ట్ లో ఉంది. సో ఇమ్ము సెకండ్ లో ఉన్నాడు. కొంచెం కన్ఫ్యూజ్ చేసి పడేశాడా? తనుజ ఫస్ట్ లో ఉందని చెప్పేసి అందరూ ఆమెను ఏం అనట్లేదని చెప్పేసి కన్ఫ్యూజ్ చేశాడా? ఏదైనా కావచ్చు, ఏదైనా జరగచ్చు. సుమ్ము అయితే లేడు. అసలు అక్కడ ఒక యూట్యూబర్ వెళ్ళారంట, చాలా మంది అదే సోషల్ మీడియాలో చెప్పుకుంటారు. జస్ట్ 3 minutes అనే అతను వెళ్ళాడు అనమాట, చెప్పకూడదు కానీ ఆయన వెళ్ళాడు. సో ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాడనమాట. సో ఏంటంటే అక్కడ అసలు అవి పని చేయలేవంట ఫోన్స్. అవి ఇట్లా మనం నొక్కుతాం కదా, అవైతే సుమన్ అన్న టైంలో ఒక 3 or 4 మొబైల్స్ వర్క్ అయ్యాయట. ఆయనకు 100% ఎట్లా వచ్చింది అంటే, ఒకవేళ సుమన్ శెట్టిని టాప్ లో ఉంచాలనుకుంటున్నారా, టాప్ 6 లో పెట్టాలన్న ఉద్దేశమా ఏంటో మరి మనకు. లేకపోతే టాప్ లో హౌస్ మేట్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, టాప్ 1 లో ఉన్నాడు సుమన్ అన్న అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాడా అన్న ఒక థాట్ ఏమైనా క్రియేట్ చేయాలనుకున్నాడా? ఏదైనా జరగచ్చు. సో ఇంకా వేరే హౌస్ మేట్స్ కి అయితే అంటే మేము ఇంత తక్కువలో ఉన్నామా అని చెప్పేసి వాళ్ళు ఏమైనా ఎదురు తిరుగుతారా? మేము ఇంకా తక్కువలో ఉన్నాం, వీళ్ళతో పోటీ ఏంటని సైలెంట్ గా ఉంటారా? రాము వెళ్ళడానికి కూడా అదే రీజన్. అందరూ వచ్చి తనుజ టాప్ లో ఉంది, తనుజ ఉంది అని చెప్పేసరికి మేము ఎన్ని రోజులున్నా వేస్టే, ఇంకా మేము వెళ్ళిపోవడమే బెటరు, మేము ఉండేందుకు అన్న ఒక డిప్రెషన్ కూడా వచ్చి రాము వెళ్ళిపోయాడా. ఇంకా అందులో ఉన్న వైల్డ్ కార్డ్స్ కూడా అదే అవుతుంది. ఉన్న ఆయేషా ఫైర్ బ్రాండ్ వెళ్ళిపోయింది, తర్వాత మన మాధురి గారు వెళ్ళిపోయారు. సో ఉన్న వీళ్ళు ఏంటంటే సాయి వెళ్ళిపోతాడు ఈరోజు. ఇక నిఖిల్ గౌరవ్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. నిఖిల్ కూడా కొంచెం లోగా ఫీల్ అయ్యాడంటే, కొంచెం ఆయన కూడా అంత యాక్టివ్ గా అనిపించట్లేదు. ఎందుకంటే తను మొన్న అదే అంటాడు, తనుజ టాప్ లో ఉంది కదా అన్న వేలో మాట్లాడతాడు. మీకు ఫ్యాన్ బేస్ ఉంది, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కూడా అంటాడు. అందరికి ఒక డిప్రెషన్ వచ్చేసింది అనమాట. సో అందుకే ఎవరు ఎదురు వెళ్ళట్లేదు. కానీ అలా వెళ్తే ఎలా?
తప్పులు తీసి చూపించాలి కదా, తప్పులు తీసి బయటకు చూపిస్తే జనాలకు అర్థమవుతుంది కదా. పాజిటివ్లు ఉన్న వాళ్ళు ఎంతసేపు నెగిటివ్ అవ్వడానికి, నెగిటివ్లు ఉన్న వాళ్ళు ఎంతసేపు పాజిటివ్ అవ్వడానికి. ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు చాలు కదా, చరిత్ర తిరగరాయొచ్చు. గౌతము ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ మానికంఠతో ఉంటాడు. అప్పుడు ఫస్ట్ 2 వీక్స్ అసలు గేమే లేదు గౌతమ్ది. ఎలా మారింది అంటే యష్మి వల్ల. యష్మి ఏంటంటే గౌతమ్తో మాట్లాడుతూ, అలాగే నిఖిల్తో మాట్లాడుతూ, ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే అన్న అది వేసాడు. అందులో నుంచి ఆ పృథ్వీ అవన్నీ ఆ రోజు చెప్పడం వల్ల అక్కడ గౌతమ్ ఎలివేట్ అయ్యాడు. గౌతమ్ అరే నన్ను ఇంత మోసం చేసావు, నీకు నిఖిల్ మీద ప్రేమ ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఆడుకున్నావు, నాకెందుకు ఓకే చెప్పావు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన కన్సర్న్ టాప్ 1 టాప్ 2 వరకు వెళ్ళాడు. నిఖిల్ ఏంటంటే ఇదే సీరియల్ ఫ్యాన్స్ వల్ల విన్ అయ్యాడు, కానీ నిఖిల్ చాలా బాగా ఆడాడు. ఏంటంటే ఫిజికల్ అవన్నీ ఎఫర్ట్స్ పెట్టాడు. కానీ తనుజాలో నిఖిల్ కున్నంత క్వాలిటీస్ ఏం లేవు. నిఖిల్ లాగా గేమ్స్ ఆడట్లేదు, నిఖిల్ లాగా అందరినీ కలుపుకొని ఉండదు. నిఖిల్ నెమ్మదస్తుడు, చెప్పాలంటే నిఖిల్ నెమ్మదస్తుడు, ఎక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నెగిటివ్ అవ్వలే. హౌస్ మేట్స్ మధ్యలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంటే గౌతమ్ బయట నుంచి చూసి వెళ్ళి చెప్పాడు, కానీ నిఖిల్ మంచి పేరే ఉండే. కానీ గౌతమ్కి కూడా మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది. విన్నర్ రేస్ వరకు వెళ్ళాడంటే అర్థం చేసుకోండి, ఒక 2 ఎపిసోడ్లు చాలు చరిత్ర తిరగడానికి. సో ఇక్కడ కూడా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. సో నిఖిల్ అయినా లేకపోతే నిఖిల్ కాబట్టి కానీ జస్ట్ కొంచెమైనా కొన్ని రోజులైనా ఆడారే మంచి పేరుతో బయటకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచైనా ఆడితే బాగుంటుంది. అలాగే దివ్య విషయానికి వస్తే, దివ్య నిన్న భరణితో కంటిన్యూస్ గా అదే మళ్ళీ లొల్లి. ఇక్కడ కనిపిస్తుంది తనుజ మీద జలస్. నువ్వు ఆమెతో 1 hour కూర్చొని మాట్లాడినావు, నాతో ఎందుకు మాట్లాడలేదు, నా హౌస్ లో నా మీద తప్ప ఎవరి మీద అరవలేదు, మరి అంతగానం నాకు ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ భరణి గారు కూల్ అయ్యాడు. అవునమ్మా నాకు లేదు, నీతో మాట్లాడడానికి లేదని కట్ చేయొచ్చు కదా. లేదమ్మా ఇష్టం ఉన్న వాళ్ళపైనే కదా అరుస్తాం, నువ్వంటే అందరికంటే నాకు ఇష్టం కాబట్టి అరిచాను నేను అని మళ్ళీ అవుతున్నాడు. ఇక్కడ దివ్య మళ్ళీ సతాయిస్తుంది. అరే లేదమ్మా మన ఇద్దరు బాండింగ్ బయటకు సరిగా వెళ్ళలేదు, కొంచెం ఇలా వెళ్ళిందమ్మా, వద్దు కొన్నాళ్ళు బయటకు వెళ్ళాక మనం కంటిన్యూ చేసుకుందాం ఫ్రెండ్షిప్, బయట బాగుందాము అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు. ఇక్కడ మళ్ళీ అదే నస ఈ రోజు. అందుకే నాకు సార్ సార్ట్అవుట్ చేయడానికి చూసారంట, నువ్వే మాట్లాడ వీడియోస్ కూడా ప్లే అయ్యాయంట. కానీ అలా చేయకుండా అలా రైవల్రీ మెయింటైన్ చేస్తే బాగుండేది. దివ్య ఒక్కతైనా ఎదురు తిరుగుతుంది కదా. సో దివ్య ముందు గేమ్ మార్చుకుంటుందా, ఎందుకంటే తన స్థానం ఎక్కడో ఉండింది. నిన్న టాప్ 1 టాప్ 2 అవి పెట్టారు కదా, కిందకి వెళ్ళిపోయింది. మరి తన గేమ్ అనేది మార్చుకుంటుందా లేదా ఏంటి అనేది చూడాలి. సో టాప్ 1 టాప్ 2 సుమన్ అన్న ఇమాన్యుయల్ పెట్టాడు కాబట్టి ఇంకా ముందు వీళ్ళేమన్నా ఫైర్ అవుతారా. 3rd పొజిషన్ లో మన తనుజ, తర్వాత కళ్యాణ్, వీళ్ళంతా కిందికి వెళ్ళిపోయారు. సో కింద ఉన్న వాళ్ళు వీళ్ళకి అపోజిట్ అవుతారా ఏంటి, ఎలా ఉండబోతోంది గేమ్ అనేది చూద్దాం అనిపిస్తుంది. నాకైతే ఖచ్చితంగా మారుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ మిగతా ఈ వీక్స్ కూడా కొంచెం మారబోతుందేమో చూద్దాం. ప్రయత్నం అయితే మనము ఎలాగో చూస్తాం అనుకుంటున్నా కాబట్టి చూడాలి. అంతే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.